పోయిన వీడియోలో చెప్పినట్టుగా ఇండియాలో మోరోవర్ కాశ్మీర్ వద్ద హై అలర్ట్ ఉందండి. మనం నోటామ్స్ కూడా ఆల్రెడీ జారీ చేశాము. ఇదే పరిస్థితే పాకిస్తాన్ వద్ద కూడా ఉండడం అంటే ఇండియాకు పాకిస్తాన్కి యుద్ధము వస్తుందా అంటే ఎన్నో రకాలుగా ఇవాళ మీకు యుద్ధ నిపుణులు ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే మీకు ఈరాన్ వాళ్ళు క్లియర్గా చెప్పేశారండి, మేము ఇలాగ ఇస్లామాబాదులో జరగబోతున్న పీస్ టాక్స్ దీనికి రానే రాం, మీరు ఏమైనా చేసుకోండి మేము రాం. ట్రంప్ ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్ మీద ఒత్తిడి పెడుతున్నాడు. పూర్తిగా ఇరుక్కుపోయాను రా, మీరే కాపాడాలి అని పాకిస్తాన్ అడుగుతున్నాడు. కానీ ఈరాన్ వాళ్ళు ఎవరికీ లొంగడం లేదు. ఎందుకు అంటే అక్కడ మాస్టర్ మైండ్ పుతిన్ చెప్తున్నాడు, ఇవన్నీ నాటకాలు, డబల్ స్టాండర్డ్స్, ఎవరి మాటకు లొంగకు, నీకు డబ్బే కావాలంటే నేను ఇస్తాను. పుతిన్ అక్కడ చెప్పడంతో వీళ్ళు ఎవరి మాట వినరండి. సో ఇప్పుడు జేడీ వ్యాన్స్ కూడా బయలుదేరిపోతున్నాడు. కానీ ఈరాన్ వాళ్ళు ఎవరూ రావడం లేదు. ఇప్పుడు ఇదే పని వాడు ఇజ్రాయెల్ని అడగొచ్చు కదా, బెంజమిన్ నెతన్యాహు గారు మీరు పాకిస్తాన్ కంటే చిచి, ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్కి నేను రావడం ఏంటి అంటాడు కదా. సో ఈ నాటకాలంతా మీరు చూసారనుకోండి, మీకు ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అయిపోయిన తరువాత అమెరికా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, క్లియర్గా ట్రంప్ వాడు ఏం చెప్తున్నాడు, నువ్వు సరెండర్ అయిపో, పీస్ టాక్స్లో పాలు పంచుకో, అమెరికా గెలిచిందని చెప్పు, అప్పుడే నిన్ను విడిచిపెడతాను. అంటే నువ్వు బెదిరిస్తూనే పీస్ టాక్స్ అంటే ఎలా కుదురుతుందండి? సో నా బాంబర్లు ఉన్నాయి, నా వార్షిప్స్ రెడీగా ఉన్నాయి, 60,000 మంది సైనికులు సిద్ధముగా ఉన్నారు, మర్యాదగా లొంగిపో, ఈ పీస్ టాక్స్లో పాలు పంచుకో. సో దాంతో ఈరాన్ ఏమంటుంది, ఇట్లా బెదిరిస్తూ మాట్లాడుతున్న ఇలాంటి నాయకులను చూసి మేము భయపడ్డము కాదు, అసలు దీనిని మేము ఏ రకంగా కూడా సమ్మతించము, అమెరికాకు నరకము అంటే ఏంటో ఈసారి చూపించబోతున్నాం. ఇదేనండి వాళ్ళ కమాండర్, అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ వాళ్ళ కమాండర్ ఏం చెప్తున్నాడంటే, నరకము అంటే ఏంటో అమెరికా వాళ్ళు చూడబోతున్నారు, మా వద్ద న్యూ కార్డ్స్ ఉన్నాయి, అంటే కొత్త అస్త్రాలతో మేము సిద్ధముగా ఉన్నాం. సీజ్ ఫైర్ అన్నారు కదా, ఈ 2 వారాలలో అమెరికా ఏం చేసిందండి, వాళ్ళ యుద్ధ విమానాలు అలాగే మీకు యుద్ధ నౌకలు సైన్యము సర్వము సిద్ధము చేసుకున్నారు. ఏమండి యుద్ధము వద్దు అనుకునేవాడు ఇవన్నీ ఎందుకు చేస్తాడు? నేను ఒక్కటే చెప్తానండి, ఒకే ఒక విషయం మీతో చెప్తాను, ఈరాన్ సరెండర్ అయినా అవ్వకపోయినా మీకు అమెరికా ఈరాన్పై దాడులు చేస్తూనే ఉంటుందండి, వీళ్ళు యుద్ధము చేస్తూనే ఉంటారు. ఇది ఒక మ్యాసివ్ స్కేల్లోకి తీసుకెళ్లడానికే ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే యుద్ధాలు లేకుండా అతని ఐడెంటిటీయే లేదు, మీకు వైట్ హౌస్లోనే అతన్ని కొట్టి తరిమేస్తారు. అలాంటి ఒక సిచ్యువేషన్ని అతను ఏర్పాటు చేసుకున్నాడు. లాస్ట్ వీడియోలో కూడా మనం అమెరికా ఇవ్వబోతున్న రీఫండ్స్ గురించి మాట్లాడాం. 160 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంతలాగా అతను చిక్కుకుపోయాడు. సో ఇప్పుడు మిలిటరీ యాక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఈరాన్ మీద దాడులు చేస్తాడు. కానీ ఈరాన్ మాత్రము తన దగ్గర ఉండే పవర్ఫుల్ మిజైల్స్ పెట్టుకొని ఒకవేళ అమెరికా వార్షిప్స్ మీద దాడులు చేస్తే, చెప్తున్నాను కదా, ఒక్కొక్క వార్షిప్ 12 బిలియన్ అమెరికన్ డాలర్స్, మీకు అలాగే ఇందులో ఉండే సైలర్స్ అనండి, వాళ్ళ యొక్క మెరైన్ ట్రూప్స్ మీకు 6,000 మంది ఉంటారండి. సో ఏమైనా తేడా అయితే ఈరాన్, మరి వాళ్ళు అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నారో తెలియడం లేదు, కానీ ఇది జరిగితే మాత్రము ఒక్క అమెరికన్ వార్షిప్ దీని మీద దాడులు జరిగితే ఇక అమెరికా కోలుకోలేదు. సో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది ఏమిటి, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని మళ్ళీ వీళ్ళు క్లోజ్ చేస్తారు ఈరాన్ వాళ్ళు, ఫస్ట్ ఆప్షన్. ఇక రెండవది చూసారనుకోండి, తమ యొక్క ప్రాక్సీస్ హూదీస్ అనండి, హిజ్బుల్లా అనండి, ఇంకా ఐఎస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరాన్ చుట్టూరుతో వాళ్ళు పోగు చేసేసారు. సో వాళ్ళ ప్రాక్సీస్ రెడ్ సీ వద్ద ఏమేమి చెయ్యబోతున్నారో ఎవరు ఊహించలేరు. సో ఇదే న్యూ కార్డ్స్ అంటున్నారు. అట్ ది సేమ్ టైం రష్యా వాళ్ళు ఎలాంటి ఆయుధాలు ఇచ్చారు, చైనా నుంచి వీళ్ళకి ఎలాంటి అస్త్రాలు వచ్చాయి, ఇది కూడా ఈరాన్ చెప్పడం లేదు. కానీ పెద్ద లెవెల్లో ఇదైతే జరిగింది. చైనా నుంచి పెద్ద కార్గో షిప్స్ మీకు అలాగే కార్గో ప్లేన్స్ ఈరాన్లోకి రావడం అందరూ చూశారు. ఇలాంటప్పుడు ఈరాన్ చెప్తున్న న్యూ కార్డ్స్, అమెరికా నరకాన్ని చూడబోతుంది, మా కొత్త అస్త్రాలను వాళ్ళు చూడబోతున్నారు, దీనిని వీళ్ళు తట్టుకోలేరు. అంటే ఎంత అవమానం చూడండి, ఒక సూపర్ పవర్ ప్రపంచంలో 750 మిలిటరీ బేసెస్ కలిగిన ఒక అగ్రరాజ్యము
వాళ్ళని ఈరాన్ లాంటి ఇంత చిన్న దేశము ఇట్లా బెదిరించడము, భయపడి వీళ్ళు వాళ్ళ వార్షిప్స్ని కూడా 200 కిలోమీటర్ల దూరంలో ఉంచడము, ఇదంతా చూశారనుకోండి, మీరు ట్రంప్ చెప్తున్నట్టు మేము గెలిచాము, ఆల్రెడీ మేము విజయం సాధించేసాము తను నమ్ముతారా? మోరోవర్ విజయం సాధించాక యుద్ధం ఎందుకు? అయిపోయింది కదా, నువ్వు తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. సో ఇప్పుడు మీకు అమెరికాలో వైట్ హౌస్ ప్రతినిధులు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మేమే కంట్రోల్ చేస్తాము అని అంటున్నారు. అలాగే మా న్యూక్లియర్ క్యాపబిలిటీని కూడా మేము విడిచిపెట్టము అంటున్నారు. దీనిని అమెరికా ఒప్పుకోదు, మా బాస్ ట్రంప్ గారు అసలే ఒప్పుకోరు. మీరు ఈ మాటలు విన్నారనుకో మీకేం అర్థమవుతుందండి? యుద్ధానికి ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ 120 ఓడలు ఎవరైనా ఆపేరా చెప్పండి? ఈ ఓడలను ఎవరైనా ఆపేరా? స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసి ఉందా యుద్ధానికి ముందు? మీరు చెప్పండి, ఒకరోజు ముందు చెప్పండి. వాళ్ళ సుప్రీం లీడర్ మీద దాడులు చేశారు కదా, దానికి ముందు రోజు చూడండి, రష్యా నుంచి భారత్కు ఎన్ని ఓడలు వచ్చాయి? ఎవరు ఆపారండి? ఆపలేదు. అంటే అబద్ధం. మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మేమే, యుద్ధము జరిగిన తరువాతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే న్యూక్లియర్ క్యాపబిలిటీ అంటున్నారు. మీకు వాళ్ళ సుప్రీం లీడర్ ఏమన్నాడండి, కామానీ గారు ఏమంటాడు? ఇది మాకు హరాం, అంటే మాస్ డిస్ట్రక్షన్ చేసే ఆయుధాలు మేము కలిగి ఉండకూడదు, కాబట్టి ఏ రోజు కూడా ఈరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చెయ్యవు. ఉండుండొచ్చు కానీ ప్రూవ్ చేయాలి కదా. వాడు వాడాడు అనుకోండి, వాడితే ఎప్పుడు వాడతాడు? ఇజ్రాయెల్ మీద యుద్ధము అన్నప్పుడు వాడతాడు, అమెరికాతో యుద్ధము జరిగినప్పుడు వాడతాడు. అంతవరకు వాడాడు కదా. ఎవరి మీద అండి వాడు న్యూక్లియర్ బాంబు వాడతాడు? అప్పుడు ప్రూవ్ అయిపోతుంది కదా, మీకు న్యూక్లియర్ డస్ట్ తెలుస్తుంది కదా, శాటిలైట్ ద్వారా మీరు చూస్తూ ఉంటారు కదా, ఈ మోహరింపు, ఈ డిప్లాయ్మెంట్ అంతా మీకు తెలిసిపోతుంది కదా. ఆ రేడియేషన్ని గ్రాస్ప్ చేసే పరికరాలు నీ దగ్గర పెట్టుకొని, లేదు లేదు నీ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, వాటిని మేము ఏదో ఒక రకంగా తస్కరిస్తాము, ఎన్రిచ్డ్ యురేనియంని తీసుకెళ్ళిపోతాము, ఇదంతా ఏంటి? సో మీకేమైపోయింది? ట్రంప్ ఒక అతి పెద్ద యుద్ధాన్ని కోరుకుంటున్నాడు. మీకు ఇదే మాట్లాడుతున్నారండి. మీకు అనిపించవచ్చు ఈ మిలిటరీ యాక్షన్ ఎందుకు అంటే, రేపు స్థితిగతులు ఎలా మారిపోతాయంటే, మీరు తెలుస్తుందో లేదో, ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి చూసారా, టోటల్గా నిండుకుపోయిందండి. టోటల్గా వాళ్ళ దగ్గర ఆయిల్స్ అంటే వాళ్ళు ప్రొడక్షనే చేయడం లేదు, ఎక్కడ అమ్మలేకపోతున్నారు. ఎవరు? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇవాళ మన పెట్రోలియం మినిస్టర్ పూరి ఈయన ఖతార్లో ఉన్నారు, ఇదే చెప్తున్నాడు, ఒరే నువ్వు ఈరాన్తో శత్రుత్వం పెంచుకోకు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకో, కాబట్టి నీ ఓడలు ఇక్కడ అరేబియా సీకి వచ్చినప్పుడు మేము ప్రొటెక్షన్ ఇస్తాము, ఎస్కాట్ చేస్తాము. మీ యొక్క శత్రువులు అమెరికా, పాకిస్తాన్, వాళ్లను వెంట పెట్టుకొని నువ్వు ఇలా యుద్ధంలో కంటే సర్వనాశనము తప్పదు. ఇదే చెప్తున్నామండి. జైశంకర్ గారు, దోవెల్ గారు, ఇక్కడ మీకు హర్దీప్ పూరి. సో వీళ్ళు ముగ్గురు కూడా ఇదే నేరేషన్నే వినిపిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ యొక్క బాడీ లాంగ్వేజ్ యుద్ధాన్నే కోరుకుంటుందట. చాలా పెద్ద యుద్ధము కావాలి, వేరే తప్పించుకునే మార్గమే లేదు. అలాంటప్పుడు మీకు టోటల్గా ఈ వరల్డ్లో ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతే, మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఒక్క ఆయిల్ కంటైనర్ కూడా రాకపోతే, గ్యాస్ ఆగిపోతే ప్రపంచం ఏంటండి? ఇది ఎవరు ఆలోచించడం లేదు. అందరూ ఏమనుకున్నారు? యుద్ధము సీజ్ ఫైర్. ఒకవేళ ఇది ఒక మ్యాసివ్ స్కేల్లో మనము ఊహిస్తున్నట్టు, ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నామంటే, రేపు ఇదే పరిస్థితి వచ్చింది అనుకోండి, చుక్క చమురి చిన్న దేశాలకు వెళ్ళకపోతే ఏమవుతుందండి వాళ్ళ పరిస్థితి? ఇది ఎవరు గమనించడం లేదు, ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ మరి భారత్ ఏంటండి అంటే, మనము రష్యాతో మాట్లాడుకొని వ్లాడివోస్టాక్ ద్వారా, సౌత్ చైనా సీ ద్వారా భారత్లోకి ఆయిల్స్ తెచ్చుకుంటున్నాం. ఇది మనం చేయగలుగుతున్నాం. అలాగే ఈరాన్ ఆయిల్ కావాలన్నా కూడా మనం ఇక్కడ ఏదో ఒక రకంగా మేనేజ్ చేయగలం. మీకు చిన్న దేశాలు ఇవి చెయ్యలేరండి, ఆసియా ఖండంలో ఇది కుదరదండి. అలాంటప్పుడు ఈ లెవెల్లో మీకు యుద్ధము అనేది కొనసాగితే, ఈరాన్ మాట్లాడుతున్న న్యూ కార్డ్స్ వాళ్ళు ఇవాళ బయట పెట్టారు అంటే ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.